ఎప్పటికైనా వాళ్ళ పనులు తెలుస్తారు నాశిద్దాం. మనందరం కూడా దైవ బలాన్ని మనం పెంచుకుందాం. మనందరికీ ఆ దైవ మార్గాన్ని చూపించిన మహనీయులు ఎవరు? రామానుజాచార్యులు గారు. ఎవరు చూపించారు? రామానుజాచార్యులు. ఎన్నేళ్ల క్రితం? 1000 ఏళ్ల క్రితం చూపించారు. వారి 1000 ఏళ్ల పండుగ జరిగే టైం ఇది. అందుకోసమే మనం ఏం చేసాం, హైదరాబాద్లో మన శంషాబాద్లో రామానుజాచార్యుల వారి యొక్క ఒక పెద్ద విగ్రహాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం. వారు చూపించినటువంటి మార్గం ఆరోగ్యానికి, మానసిక బలానికి, ఆధ్యాత్మిక శక్తికి కూడా అది ప్రేరణ కలిగిస్తుంది. సామాజికమైనటువంటి నియమాలను మనకి నేర్పుతుంది. సమాజంలో ఉండేటటువంటి రకరకాల కులాల పేర్లతోటి, మతాల పేర్లతోటి మనుషుల మధ్య ఉండేటటువంటి అడ్డుగోడల్ని అది తొలగిస్తుంది. రామానుజాచార్యుల వారు అలాంటి సమత్వాన్ని లోకంలో ప్రచారం చేశారు. అందుకే వారిని మనం ఏం పేరు పెట్టి పిలుస్తాం? సమతా మూర్తి. ఏమంటాం? సమతామూర్తి అని అంటాం. ఆ సమతామూర్తి మనం నిర్మాణం చేసుకున్నాం. ఆ సమతామూర్తి చుట్టూ 108 దివ్య దేశాలను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ 108 దివ్య దేశాలు వారికి ప్రేరణ కలిగించే, వారు మనకి ప్రేరకులు అయ్యారు. ఆ 108 దివ్య దేశాలు రామానుడికి ప్రేరణ కలిగించే మనకు కూడా కలిగిస్తాయి కదా తెలుసుకుంటే. అందుకే రామానుజు వారి చుట్టూ ఆ 108 దివ్య దేశాలు కూడా నిర్మాణం జరిగి, మరి నిర్మాణం అయిన తర్వాత ఏం కావాలి? అది లోకానికి ఆవిష్కృతం కావాలి. అది ఎప్పుడు జరుగుతుందా అని మనం ఎదురు చూస్తున్నాం. అది జరిగే ముహూర్తం నిర్ణయమైంది. ఎప్పుడు? రేపు రాబోయేటటువంటి ఫిబ్రవరి నెలలో. ఇదే నెల మార్చ్. మళ్ళీ ఫిబ్రవరి ఎప్పుడు వస్తుంది? 11 నెలల్లో వస్తుంది. రేపు రాబోయేటటువంటి మార్చ్, ఆ ఫిబ్రవరి నెలలో ఈ రామానుజాచార్య స్వామి వారి యొక్క సహస్రాబ్ది, ఆ ప్రాజెక్ట్ అంతా కూడా ఆవిష్కారం జరుగుతుంది. మరి మనంతా దాంట్లో పాల్గొవాలి అవుతా? ఎంతమంది పాల్గొవాలి? మనందరం పాల్గొవాలి. అయితే అలా పాల్గొవడానికి అక్కడ ఇంకో కార్యక్రమం కూడా మనం చేయబోతున్నాం. 1035 కుండాలతో ఒక పెద్ద యజ్ఞం కూడా. ఎన్ని కుండాలు? 1035 కుండాలతో ఒక పెద్ద యాగం కూడా జరుగుతుంది. 12 దినాలు జరుగుతుంది ఆ కార్యక్రమం. ఆ కార్యక్రమం జరిగి ఆ సందర్భంగా ఆ 108 ఆలయాల్లో మూర్తుల ప్రతిష్టాపన, రామానుజాచార్య స్వామి వారి యొక్క ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి, అతి పెద్దదైనటువంటి ఆ పంచలోహ మూర్తి యొక్క ఆవిష్కారం కూడా జరుగుతుంది. మరి అలాంటి కార్యక్రమాల్లో మనమంతా కూడా పాల్గొనవాలి. అదొక పెద్ద చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. దాంట్లో పాల్గొనగలిగితే అది మన అదృష్టం. అది మరి పాల్గొందా? ఎంతమంది? ఇంకా 11 నెలలు ఉంది కదండి. ఇప్పటి నుంచి అయితే మేము మర్చిపోతామండి, మాకు యాదకూడదు అంటాం కదా. ఇప్పటి నుంచి మీకు ఎందుకు చెప్తున్నామో తెలిసిన, మీరు కూడా చేయాల్సిన ఒక పని ఉంది ఇప్పటి నుంచి. ఆ పని ఒకసారి మీకు చెయ్యాలి అని మేము చెప్తున్నాం. ఏమిటా పని? మనకి ఆ సందర్భంగా హోమాలు జరుగుతాయి కదా. హోమాలు దేంతో చేస్తారు?
శుక్రవారం నెయ్యితో చేస్తారు. దేంతో చేస్తారు? నెయ్యితో చేస్తారు. 1000 కుండాల్లో హోమం చేయాలంటే ఎంత నెయ్యి పడుతుంది? 1,00,000 లీటర్ల 1,00,000 కిలోల నెయ్యి పడుతుంది. ఎంత? 1,00,000 కిలోలు అంటే దొరుకుతుందా? అయితే బజార్లో దొరికే నెయ్యి మనకు అక్కర్లేదు. నెయ్యి అంటే అసలు ఏమిటో మీకు ఎవరైనా తెలుస్తున్నారా? నేతిని ఎట్లా చేస్తారు? ఎవరు చెప్తారు? చెప్పమ్మా. చల్ల చిలికి చేస్తారు. చల్ల ఎక్కడి నుంచి వస్తుంది? పాలు కరెక్ట్ గా చెప్పాలి. ఎవరు చేస్తారు? పెరుగు. పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది? పాలు అలా పెరిగిపోతాయా? తోడు పెట్టాలి. తోడు పెట్టడం అంటే ఏం చేస్తారు? పాలను కాగబెట్టి పెరుగు. ముందర పాలని కాయాలి. కాచిన పాలని చల్లారబెట్టి తోడు పెట్టాలి. అప్పుడు తోడు పెడితే ఏమవుతుంది? అది పెరుగు అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? పెరుగుని ఏమొస్తుంది? దాంట్లో వెళ్ళి వెన్న వస్తుంది. అప్పుడు వెన్న ఏం చేయాలి? కాగబెట్టాలి. అప్పుడు దాంట్లోంచి నెయ్యి వస్తుంది. అయితే ఇంటికి పాలు ఆడవేడి వస్తాయి. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవులు అంటే ఎలా ఉంటాయి? అందుకు అడుగుతున్నాను. ఆవులు అనగానేమి? పిల్ అంటే ఏమిటి? పిల్ అంటే క్యాట్ అండి. క్యాట్ అంటే బిలియన్. ఏ జంతువుని ఆవు అని అంటారు? మేక కూడా 2 కొమ్ములు ఉంటాయి. గేదె కూడా 2 కొమ్ములు ఉంటాయి. అప్పుడప్పుడు మనుషులు కూడా కొమ్ములు వస్తుంటాయి. మేక కూడా సాగు చెప్తున్నాను. అరే ఆవు అంటే ఏందా? చూడండి, ఇక్కడికి ఏం చెప్తుంది? 4 కాళ్ళు పొదుగు ఉంటాయి. గేదెకి 4 కాళ్ళు ఉంటే గేదెకి పొదుగు ఉంటాయి. కానీ గేదె పట్టుకుని రావంటారండి. అని నేను ఎప్పుడు కావాలని చూడలేదు. దీన్ని బట్టి ఆవాలంటారు చెప్తాను. తెల్లగా గాడి కూడా తెల్లగా అయ్యో రామ. వెనకాతల మూపురం ఉండాలి. ఏముండాలి? మూపురం ఉండాలి. మెడ క్రింద గంగడోలు ఉండాలి. అది ఆవంటే. ఇప్పుడు ఆయన ఊళ్ళలో దొరికే జంతువులకి పేరేంటి? పాలు ఎక్కడికి తెస్తున్నారు? ఇప్పుడు జెర్సీస్. జెర్సీలకి మెడ కింద గంగడోలు ఉంటుందా? ఉండదు. వెనకాల మూపురం ఉంటుందా? ఇలా ఫ్లాట్. దాన్ని ఆవంటారా? కనుక పాలు అనంటే మూపురం ఉండి గంగలో ఉండే జంతువు ఇచ్చే పాలే పాలు అంటారు. లేదు మా ఊళ్ళో జెర్సీలు ఎక్కువ ఉన్నాయి. జెర్సీలు ఉన్నా ఒకటే, గాడిలు ఉన్నా ఒకటే, గుర్రాలు ఉన్నా ఒకటే, పందులు ఉన్నా ఉంటాయి. మిగతా జంతువులన్నీ సమానమే. ప్రతి
ప్రత్యేకంగా మనకి కావాల్సింది ఆవు పాల నుంచి కాచి, ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా తోడు పెట్టి చిలికి వెన్నని కాచి అప్పుడు నెయ్యి. మా ఊళ్ళో అలాంటి ఆవులు ఎన్ని ఉన్నాయి చెప్పండి? మీరు అలాంటి ఆవులు చూసారు ఎక్కడైనా? మూపులు ఉండేవి. అది చూసిందా లేదా? చూస్తే చూసామని చెప్పండి, లేకపోతే లేదు చెప్పండి. ఏమున్నాయి మరి మన ఊళ్ళో? జెర్సీ అండి, జెర్సీ ఆవులు అనకండి. జెర్సీ జెర్సీ ఆవు అంటే ఎలా ఉంటుంది తెలుసా? అది గాడిద ఆవు, పంది ఆవులు ఉంటుంది. పంది ఆవు అవుతుంది. ఒక లీటర్ పాలని మనం చిరిగితే అందులోంచి ఎంత నెయ్యి తేలుతుంది చెప్పగలరా? ఎప్పుడైనా చేసిందే? ఈ మధ్య అందరికి అలవాటు పోయి. ఇవి చిన్నప్పుడైతే చేసేటోడు కదా, ఇప్పుడంతా మానేసింది. ఒక లీటర్ పాలని మనం కాచి తోడు పెట్టి చిరిగితే అందులోంచి వచ్చే వెన్న ఎంత ఉంటుంది? 100 గ్రాములు. దాన్ని కాస్తే ఎంత నెయ్యి వస్తుంది? మా పోరగాడు చెప్తుంటే వాటిలో ఆవులు ఉన్నాయంట. సుమారుగా 70 గ్రాముల నెయ్యి వస్తుంది. ఎన్ని గ్రాములు? 70 గ్రాములు. ఒక లీటర్ అయితే 70 గ్రాములు నెయ్యి, మహా అయితే ఎక్కువ. మరి ఒక ఆవు 70 గ్రాములు ఇస్తే 10 రోజులు దాన్ని చేస్తే వరుసగా 700 గ్రాములు. ఇంకో 5 రోజులు చేస్తే 1 కిలో. 15 రోజులు ఒక ఆవు దగ్గర నుంచి పాలు సేకరించి రోజు ఆగకుండా నెయ్యి చేస్తే 1 కిలో వస్తుంది. మనకి ఎన్ని కిలోలు కావాలి? 1,00,000 కిలోలు కావాలి. అంటే ఎన్ని చోట్ల నుంచి మనం సేకరించాలి? ఎంతకాలం సేకరించాలి? ఇప్పటి నుంచి మనం సేకరణ ఆరంభం చేస్తే అది రేపు జనవరి నాటికి కొంత రావచ్చు. ఎంతమంది ఈ పని చేద్దాం అని అనుకుంటున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు ఆ బాబు ఇక్కడ మావాడు విశ్వక్సేన్, మా ప్రభాకర్ రావు గారి మనవాడు, ఆవులు ఉన్నాయన్నాడు. ఇప్పటి నుంచి మనం ఆ నేతిని సేకరణ చేసి జాగ్రత్త పెట్టగలమా? పెట్టాలి. ఒక ఊళ్ళో కాదు, ఒక జిల్లాలో కాదు, ఒక రాష్ట్రంలో కాదు, ఎక్కడెక్కడ దేశవాళీ ఆవులు అంటారు. వాడు ఏమంటారు? వాడిని దేశవాళీ ఆవులు. అలాంటి ఆవుల నుంచే పాలు రావాలి, అవే కాయాలి. చాలా మంది వెన్నని ఎక్కడికి తీస్తున్నారు? పాలలోనే తీసేస్తున్నారు. కానీ అది మంచిది కాదు. ఇప్పుడు మీరు డైరీ పెడతారా? పాల డైరీలు ఉన్నాయి కదా, చిల్లింగ్ సెంటర్స్. అక్కడ పాలు పోస్తారు కదా కొంతమంది. ఆ పోసిన పాలన్నీ వాడి చిలికి అందులో క్రీమ్ తీస్తారు. ఆ క్రీమ్ కాకి నెయ్యి అంటారు. కానీ అది రోగాన్ని తెస్తుంది. మీరు ఎప్పుడైనా మామిడి రసం తాగారా? మామిడి రసం ఎంతమంది తాగారు? అది మామిడి రసం ఎవరు తాగి తినేదండి? నేను మామిడి పళ్ళు తినలేదా? అమ్మా, మీ మామిడి పళ్ళు తెలియదు ఎలా ఉంటుంది? ఎంతమంది తిన్నారు?
మరి ఏం చేస్తే ఒకరికే ఎత్తుకోండి. ఎట్లా ఉంటుంది చెప్పండి? తీయగా ఉంటుందా? ఇట్లాగే చెప్పారు ఒక ఆయన, మామిడి రసము తీయగా ఉండును. అప్పుడు మీలాంటి ఒక పిల్లాడు ఏం చేశాట, ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి దాని మీద కాయలు ఉన్నాయి, శుభ్రంగా కాయలన్నీ కోసి వాటి ముక్కలు తీసేసి మిక్సీలో వేసి శుభ్రంగా రసం తీసాక తీసి ఆ రసం తీసి అది కూడా మామిడి రసమే కదా, దాన్ని తాగాడు. ఎలా ఉంటుంది అప్పుడు ఆ రసం? ఎందుకు అంటే మామిడి రసం తీయమంటే ఎప్పుడు తీయాలి అని పండినాక తీయాలి. పచ్చికాయలు వెళ్ళి తీస్తారు ఏంటి ఎవడైనా, కానీ ఆయన పచ్చికాయలకి రసం తీసాడు, దాని పేరు కూడా మామిడి రసమే. కానీ తాగితే ఏమొస్తుంది? తుమ్ములు వస్తాయి, దగ్గు వస్తుంది, గొంతుగా వండుతుంది, జ్వరం వస్తుంది, వాడు పండుకుంటాడు. మామిడి రసం అంటే పచ్చికాయలోని తీస్తే రోగం వస్తుంది, పండిన కాయలోని తీస్తే తీయగా ఉంటుంది, తీయగా ఉంటుంది. పాలలోంచి కూడా అంతే, పాలలోంచి తీసిన వెన్న రోగాలు తెస్తుంది, పెరుగులోంచి తీసిన వెన్న ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏది అర్థమైందా లేదా? పాలలోంచి తీసిన వెన్న రోగాలు తెస్తుంది, పెరుగులోంచి తీసిన వెన్న ఆరోగ్యం ఇస్తుంది. దాని పేరే ఘృతము అంటారు. అదే రోగాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని పెంచుతుంది, గోఘృతము. దాంతో చేసే హోమమే పవిత్రము. అంతేకాని బజార్కి వెళ్ళి పట్టుకొచ్చినటువంటి ఆ ఫ్యాట్, దాని పేరు నెయ్యి అనకూడదు, అది ఏదో ఫ్యాట్, ఏడకెళ్ళి ఆ ఫ్యాట్ చేసిండో తెలియదు. అది మనుషులని పట్టుకొచ్చిండో మనుషులు పట్టుకొచ్చిందో కూడా మనకి తెలియదు. బంధువులరా, మన యజ్ఞంలో వాడే ప్రతి నేతి బొట్టు కూడా అట్లాంటి మంచి ఆవుల నుంచి పాలు కాచి చేసినటువంటి ఆ నెయ్యి, ఏదో పాలు కాచి పెరుగు చేసి తీసిన వెన్నతోటే నెయ్యి రావాలి. అయితే అలా వచ్చిన నెయ్యి 2 ఏళ్ళే మేము పాడైపోదు. మనం పెరిగట్టే పెడితే ఒకరోజు దాటితే పొల్లగా మారిపోతుంది. కానీ నెయ్యి మంచిగా కాస్తే 2 ఏళ్ళైనా పాడవదు. అంతే మనకి తెలిసిన ఊళ్ళల్లో ఎక్కడెక్కడ నాటు ఆవులు ఉంటే, నాటు ఆవులు అంటారు, దేశవాళీ ఆవులు అంటారు, కొద్దిగానే ఇస్తాయి పాలు. అవేవో జత జంతువులాగా లీటర్లు పాలు ఇవ్వమని. గంగి గోవు పాలు మిగతా ఎందుకండి గంపలు ఉంటే రావండి, డ్రమ్స్ ఉంటే రావండి. ఇలాంటి గంగి గోవు పాలులోంచి తీసినటువంటి చక్కటి పెరుగు, అందులోంచి చేసిన నెయ్యి మనము సేకరించాలి. గ్రామము తిరిగి సేకరించాలి. ఎక్కడ రాజస్థాన్లో ఒక ఆయన 1,00,000 అలాంటి గోవులు పెట్టుకున్నాడు. ఒక ఆయన 1,00,000 గోవులు పసుమేడా అంటారు. అక్కడ కూడా వెళుతున్నాం మేము. ఇక్కడి నుంచి వెళ్ళగానే ఒకసారి ఆ ఊరు కూడా వెళ్ళి చూడాలి. ఆయన కూడా మనం రిక్వెస్ట్ చేయాలి. ఇవాళ నుంచి పాల్గొచ్చి చక్కగా ఆ పెరుగు కాయించి తీసే ప్రాసెస్ని వాళ్ళకు కూడా అక్కడ చెప్పి ఆ వెన్న సేకరించాలి, నెయ్యి కాచి దాన్ని సేకరించాలి. ఇది ఒక ఉద్యమం.
ఇది ఒక పెద్ద ఉద్యమం. ఎందుకు ఎన్ని లీటర్లు కావాలి మనకి? మినిమం 1,00,000 కిలోలు కావాలి. మరి మీలో ఎంతమంది ఇప్పటి నుంచి మీ ఊళ్ళలో ఎక్కడైనా నాటు ఆవులు దొరికితే వాటి నుంచి చక్కగా పాలు 6 లీటర్లు ఇస్తే 6 లీటరే, పావు లీటర్ ఇస్తే పావు లీటరే, 1 లీటర్ ఇస్తే 1 లీటరే, దాన్ని జాగ్రత్తగా కాచి పెరుగు చేసి చిలికి ఆ నేతిని ఒక మంచి స్టీల్ గిన్నెలో కానీ లేదా ఒక జాడి మంచి జాడీలో కానీ దాన్ని జాగ్రత్త చేసి పెట్టడం ప్రారంభించాలి. ఎంతమంది దీనికి కృషి చేద్దాం అనుకుంటారో చెప్పండి చూద్దాం. ప్రయత్నం ప్రారంభం చేద్దాం. మా ఊళ్ళో నేను కూడా ఒక ఆవు కోసం వెతుకుతా, పాలు సేకరణ ప్రారంభం చేస్తా, నేను కూడా ఈ సేవలో పాల్గొంటా అన్నవాడు ఎత్తను. మీ ఇంట్లో ఆవు కానీ మన ఊళ్ళో తిరిగి ఎక్కడైనా ఒక ఆవులు మనం 1, 2 ఎన్ని దొరుకుతాయి అన్ని. ఇప్పుడు ఆ బాబు చెప్పాడు మా ఇంట్లో ఒక 4 ఉన్నాయి, దట్స్ ఓకే. కానీ మనం వెతికితే ఎక్కడో చోట ఇలాంటి ఆవులు ఉన్నవాళ్ళు ఇప్పుడు చాలా మందికి ఈ శ్రద్ధ కలిగింది. ఎందుకంటే ఇలాంటి నాటు ఆవు నడిస్తే ఆ నేల బాగుపడుతుంది, ఆ ఆవు మూత్రం పోస్తే ఆ నేలకి సారం పెరుగుతుంది, ఆ ఆవు యొక్క పేడ దాన్ని కచ్చికలు అనేవారు దాన్ని తెలుసుంది కాబట్టి ఆవు పిడకలు ఉంటాయి కదా, ఆ పిడకకి కాల్చిన తర్వాత బూడిద వస్తుంది, దాన్ని ఏమనేవారు మా చిన్నప్పుడు కచ్చిక. దాంతో పళ్ళు తోమితే నిగినిగినిగలాడుతుంది. ఈ టూత్ బ్రష్ వచ్చాక అవన్నీ నాశనం అయిపోయాయి. అందుకే ఇప్పుడు కొత్తగా కట్టుడు కూడా అలవాటు అయ్యాయి. ఆ ఆవు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మనం పాల మీద కోరికతో, డబ్బుల మీద కోరికతో వాటిని నాశనం చేసి ఈ జెర్సీలను పెంచి ఇవే నిజమైన ఆవులు కావులు అనుకుని బతికే దౌర్భాగ్యం ఏర్పడింది ఈ వేళ మనందరికీ. కానీ ఇప్పుడు చాలా మంది కుర్రాళ్ళకి, చదువుకున్న కుర్రాళ్ళకి శ్రద్ధ కలిగి ఈ దేశవాళీ ఆవుల మీద కొంచెం దృష్టి పెడుతున్నారు. చాలా గోశాలలు అక్కడక్కడ ఏర్పడుతున్నాయి. వాటి విషయంలో బాధ్యత కూడా తీసుకుంటున్నారు కదా. మనం కూడా కొంచెం ప్రయత్నం చేస్తే వెతికితే మనకి ఎక్కడో ఒకటి తగ్గుతాయి. సేకరణ ప్రారంభిస్తే మెల్లిమెల్లిగా చక్కగా చేయగలుగుతాం. మీ సర్పంచ్ గారికి మీ ఆ బాధ్యత అప్పగిస్తున్నాం. ఏమా సరేనా? ఈ ఆవుని ఐడెంటిఫై చేయడం మొత్తం మన గ్రామంలోనే కాదు, మొత్తం చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో కూడా ఒక్కొక్కడికి బాధ్యత ఇచ్చి వాడని ఆ పాలు మనకు వాడని పాలు కాచుకోమని, పెరుగు చిలికి తీయమని చెప్పండి. ఆ తీసిన ఆ వెన్నని మీకు వెన్న ఇచ్చినా సరే, కాచి నెయ్యి ఇచ్చినా సరే, దాన్ని మీ దగ్గర జాగ్రత్త పెట్టండి. చక్కగా పవిత్రంగా ఒక రూమ్ లో దాన్ని పెట్టి దాన్ని యాడ్ చేసుకుంటాడు. ఎంత బాధపడితే నీకు అంత పవిత్రం, అంత ప్రభావం ఉంటుంది. ఎవరో బయట అయ్యా మేము ఇక్కడ కొనుక్కొచ్చామండి, అక్కడ కొనుక్కొచ్చామండి, ఈ బాబా దగ్గర కొనుక్కొచ్చామండి, ఆ బాబా అలాంటివి అవుతున్నాం. చక్కగా ఆ ఊళ్ళో వాళ్ళే తయారు చేసి ఇచ్చినటువంటి వెన్న లేదా నెయ్యి చక్కగా తీసుకోండి, దాన్ని ప్రొక్యూర్ చేయండి, చక్కగా స్టాక్ పెట్టండి. దీని తర్వాత మన యజ్ఞానికి ఇక్కడికి మనం తీసుకెళ్ళాలి. ఈ ప్రాంతానికి మీరు ఒక బాధ్యత తీసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇవ్వండి. అలాగే గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి 2-3 దొరుకుతాయి కాదు. మన రాష్ట్రంలో సుమారుగా 15-20 వేల గ్రామాలు ఉన్నాయి.
ఒక మన 33 జిల్లాల్లోనూ కలిపితే సుమారు 33,000 గ్రామాలు ఉంటాయి. జిల్లా కనీసం 1000 గ్రామాలు ఉంటాయి కదా. కొన్ని అందులో ప్రతి 1000 విలేజెస్ అయితే ఉంటాయి. ప్రతి విలేజ్ నుంచి కూడా కనీసం ఎన్ని ఆవులు దొరికితే అన్ని ఆవుల నుంచి మన పాలు సేకరణ లేదా పెరుగు సేకరణ లేదా వెన్న నెయ్యి ప్రయత్నం చేస్తాం. ఇప్పటి నుంచి ఆరంభం చేస్తే అప్పటికి కొంతైనా కావచ్చు. చాలా మంది చెప్తున్నారు, అయ్యా ఒక కుండానికి యాజమాన్యం తదియారాధనకింత ఋత్వికులకింత మేమంటాం. అవన్నీ తర్వాత చూద్దాం. ముందర నెయ్యి ఇదే ప్రధానం. ఎందుకంటే మీరు ఎప్పుడైనా దోశ చేశారా? దోశలు పోసారా లేదా? ఎంతమంది? ఒక ఆయన దోశ పోయడానికి బంగారపు పొయ్యి పట్టుకొచ్చిండాడు. ఏంటది? బంగారపు పొయ్య. అందులో బంగారపు కట్టెలు పెట్టాడు. బంగారపు గిన్నె పట్టుకొచ్చాడు పిండి కలపడానికి. బంగారపు అట్లగాడి పెట్టాడు. అట్లగాడి అంటారు ఏమంటారు? అట్లగాడు. బంగారపు అట్లగాడు పట్టుకొచ్చాడు. బంగారపు గిన్నెలో నెయ్యి పట్టుకొచ్చాడు. ఆ కలిపిన పిండి ముక్కిపోయిన పిండి వేశాడు. ఇప్పుడు దాంట్లో దోశలు పోసాడు. ఎలా వస్తాయి? అతుకుపోవడం కాదు, దుర్వాసన వస్తుంది. పిండి బాగుంటే బంగారు గిన్నె మట్టి గిన్నెలో పోసిన, ఇనప అట్లకాడ పెట్టిన, ఇనప పొయ్యి పెట్టిన, అసలు ఇటుకలు పొయ్యి పెట్టిన, కట్టెలు నార్మల్ కట్టెలే పెట్టిన, చింత కట్టెలే పెట్టిన, పిండి బాగుంటే దోశ బాగుంది. ఒక యాగం చేసేటప్పుడు నెయ్యి అనేటటువంటిది అలాంటి మూల ద్రవ్యం. నెయ్యి మంచిదైతే ఆ ప్రభావం మొత్తం ఆ ప్రాంతానికి అంతటికి కూడా అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది. ఈవేళ కరోనా లాంటి రోగాలు వస్తున్నాయంటే ఆ ప్రభావాన్ని మనం పాడు చేసుకున్నాం. అది మనం ఎక్కడో ఒక చోట రివైవల్ కనుక ప్రారంభమైతే అందరికీ అన్ని రకాలుగాను క్షేమం కలుగుతుంది. అందుకే నీటి సేకరణ ఆరంభం చేద్దాం. ఓకే, ఎంతంత వీలైతే 10 గ్రాములు దొరుకుతుందండి, 50 గ్రాములు, 100 గ్రాములు దొరికిందండి, 1/2 కిలో దొరికిందండి, లెట్ ఇట్. ఎంత దొరికితే అంత సేకరణ ఆరంభించేద్దాం. మన లక్ష్మీ నరసింహస్వామి ఈ కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరిస్తూ మనందరికీ అట్లాంటి మంచి శక్తిని ఇచ్చుగాక. తనకి మనం చేయాలనుకునే సేవ మరింత బాగా చేయగలిగి ఆరోగ్యంగా మనందరం ఉండేట్టుగా, మనం ఉండేటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆరోగ్య ఆనందదాయకాలుగా ఉండేట్టుగా చేయాలి అని మేము ప్రార్థన చేస్తూ మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.